యజ్ఞం చూడడానికి అందరూ బయలుదేరి వెళ్ళారు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళారు, పరమశివుడు వెళ్ళాడు. వెళ్ళి ఉచితాసనముల మీద కూర్చున్నారు. అందరూ కూర్చునుండగా చిట్ట చివర దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చినా అన్నారు పోతన గారు. సూర్యుడు నడిచొస్తుంటే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి తేజస్సుతో దక్ష ప్రజాపతి నడిచొచ్చాడు. నడిచి వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు ఆయన గౌరవార్థం. లేవని వాళ్ళు ఇద్దరే, పితామహ భర్గులు తక్క అందరూ. ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడలేదు. ఎందుకంటే ఆయనకి కొడుకు కాబట్టి దక్ష ప్రజాపతి మానసపుత్రుడు. లేవనివాడు పరమశివుడు. దేహబంధుత్వం పెట్టుకున్నంత మాత్రం చేత అవతల వారి గౌరవం తగ్గిపోదు కదూ. కానీ లోకంలో ఉండే విచిత్రం ఏమిటంటే బంధుత్వం పెట్టుకుని అవతల వారి యొక్క ఔన్నత్యాన్ని చూడడంలో వైక్లభ్యం పొందుతూ ఉంటారు. దక్ష ప్రజాపతి అన్నాడు, ఇతను నా అల్లుడు, నేను మామగారిని, నేను వచ్చినప్పుడు లేచి నిలబడద్దు, నన్ను మర్యాదతో స్వాగతం పలకద్దు, నాకు గౌరవం చెయ్యొద్దు. ఇతను లేచి నిలబడలేదు, అహంకారి అన్నాడు. నన్ను గౌరవించలేదన్న భావన కలగగానే ఆ అహంకారం అనేటటువంటి నెగడులో కర్ర పెట్టి తోసినట్టయింది. కోపానికి ఓ లక్షణం ఉంటుంది. నేను ఎవరి మీదో కోపడ్డాను అనుకోండి, వాళ్ళు ఏమీ ప్రతిస్పందించలేదనుకోండి, ఆ కోపం ఎక్కువైపోతుంది. అది కోపానికి ఉండే లక్షణం. పరమశివుడు ఏమీ మాట్లాడలేదు. ఆయన మహాజ్ఞాని, తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు. ఆయన అజ్ఞాన లంపటత్వంతో ఉన్నాడు, కానీ నాకెందుకని ప్రశాంతంగా ఉన్నాడు. దక్షుడు అవధిలేని కోపాన్ని పొందేశాడు. అసలు నోటి వెంట అనరాని మాటలన్నీ అనాలి అనుకున్నాడు. కానీ భగవత్తత్వమునందు ఒక విశేషం ఉంటుంది. భగవంతుణ్ణి మీరు ఏమైనా నింద చేద్దామని ప్రయత్నం చేసి నిందావాక్యములను ఈశ్వరుడికి అన్వయం చేసే ప్రయత్నం చేస్తే అది పొగడ్త కింద మారుతుంది. అది ఒక్క ఈశ్వరుడి విషయంలోనే. ఎందుకని అంటే ఆయనని నిందించడానికి అవకాశం ఉండదు. భాషకి నింద చేసే ప్రయత్నం చేస్తే నిందించిన వాడు పాడైపోతాడు. కానీ నిందింపబడ్డాడు పరమేశ్వరుడు మేము అనుకుంటే ఆయన స్తోత్రం చేయబడతాడు. కాబట్టి నోటికొచ్చినవల్లి పలికాడు. అనయము లుప్త క్రియాకలాపుండు అన్నాడు, మానహీనుడు అన్నాడు, మర్యాద లేనివాడు అన్నాడు, మత్తప్రలాపుండు అన్నాడు, ఉన్మత్త ప్రియుండు అన్నాడు, పరేత భూచరుండు అన్నాడు, పిశాచయుక్తుండు అన్నాడు. ఒకటి కాదు, భూతిలిప్తుండు అన్నాడు, అస్థిభూషణుండు అన్నాడు. ఆయన పట్ల ఎన్ని మాటలు ప్రయోగించాలో అన్నీ ప్రయోగించాడు. అనయము లుప్త క్రియాకలాపండు, ఆయన ఏ పని చేయడు, అలా కూర్చుంటాడు అన్నాడు. ఏ పని చేయడు. నిజమే, పరమేశ్వరుడికి ఒక పని చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకి కర్మ ఏముంటుంది? ఆయనకేం కర్మ ఉండదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మగా. కాబట్టి అది ఈశ్వరుడికి స్తోత్రం అవుతుంది. భూతిలిప్తుండు అన్నాడు. నువ్వు భస్మ ఒంటికి రాసుకుంటావు, శవాన్ని కాల్చిన భస్మ ఒంటికి అలదుకుంటాడు. నిజమే, భస్మ ఈ ప్రపంచంలో శాశ్వత పదార్థం, అదొక్కటే శాశ్వతత్వం. ఏ వస్తువు అయినా సరే, ఎంత అందంగా కనపడిందైనా సరే, చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. బూది ఏమవుతుంది? ఏమవదిహ. అదే శాశ్వతం. శాశ్వతమైన దానిని తెలుసుకోని చెప్పడానికి భస్మ అలదుకుంటాడు. కాదు, స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణ. భస్మ శివనామంతో లలాటమునందు పెట్టుకుంటే అది కూడా ఇలా పెట్టుకోకూడదు. ఈ 2 వేళ్లతో ఇలా పెట్టి బొటనవేలు ఇక్కడ ఉంచి ఈ 2 వేళ్ళు పైకెత్తి వేలు వెనక్కి రావాలి సమంత్రకంగా. అలా పెట్టుకున్నటువంటి భస్మ వల్ల ఎన్నో జన్మలుగా మరిచిపోయినటువంటి భగవానుడు స్మరణలోకి వస్తాడు, జ్ఞాపకంలోకి. అందుకని భస్మ కాదు. ఆఖరణ యుగాంతంలో సమస్త జీవుల యొక్క కర్మ, దానికి సంబంధించిన విషయాలు భస్మ కణాల్లో పెట్టి ఆ కణములను తన ఒంటి మీద పెట్టి దాస్తాడు. తన ఒంటి మీద ఉన్న భస్మ కణాల్లోంచే మళ్ళీ పునరుత్పత్తి చేస్తాడు. అందుకే మహదైశ్వర్యం అంటారు భస్మని శివమహాపురాణంలో. కాబట్టి ఆయన భూతిలిప్తుండు, పరేత భూచరుండు అన్నాడు. నువ్వు శ్మశానంలో ఉంటావు అన్నాడు. నిజమే, పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. ఆయన కైలాసవాసి, ఆయన కైలాసంలో ఉంటాడు. ఆయన కైలాసంలో ఉంటాడు అన్న మాటకు అర్థం, కైలాసం అంటే ఎక్కడో ఏదో ఉంటుందని, అక్కడే కూర్చుంటాడని, ఆయన ఎక్కడా ఉండేవాడు కాదని అర్థం చేసుకోకూడదు.
కేళి జరిగే ప్రదేశం ఏది ఉంటుందో కేళీ సమూహం ఉన్నటువంటి ప్రదేశాన్ని కైలాసమని పిలుస్తారు. కేళి అని ఎప్పుడు పిలుస్తారంటే లాస్య తాండవములు రెండూ కలిస్తే కేళి అంటారు. అమ్మవారు లాస్యం చేస్తుంది, అయ్యవారు తాండవం చేస్తాడు. ప్రతి వాళ్ళల్లో లాస్య తాండవములు ఉంటాయి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నా చేతులు కదులుతుంటాయి. చేతులు కదలడం తాండవం, ముఖంలో భావ ప్రకటనం చేయడం లాస్యం. నేను ఎలా లాస్య ప్రకటనం చేస్తానో మీరు కూడా అలాగే లాస్య ప్రకటనం చేస్తారు. నేను ఏదైనా హాస్యస్ఫోరకమైన విషయం చెప్పాననుకోండి, మీరందరూ కూడా నవ్వుతారు. అంటే లాస్యము అందరి యందు ఉంటుంది, భావములు మారుతూ ఉంటాయి. మీరు చూడండి, అలా చూస్తూ వెళ్ళిపోతుంటే ఒకడు కోపంగా ఉంటాడు, వాడు సంతోషంగా ఉంటాడు, వాడు ఉద్విగ్నతతో ఉంటాడు. రకరకాలైన లాస్యములు ఆవిష్కరింపబడుతుంటాయి. కాళ్ళు చేతులు కదులుతుంటాయి, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, శరీరం ఊపిరి చేత పైకి కిందకి కదులుతూ ఉంటుంది. లాస్య తాండవములు రెండూ ఎక్కడున్నాయో అది కేళి. ఈ జగత్తంతా కూడా లాస్య తాండవములతో కలిసి ఉంటుంది. అవి రెండూ ఆగిపోయాయి అనుకోండి, ఇక అది శివం కాదు, శవం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.